నిన్నటి ఎపిసోడ్లో మేము 450 కిలోమీటర్లు డ్రైవ్ చేసి హైదరాబాద్ నుండి కోనసీమలోని డిండి రిసార్ట్స్, కోకోనట్ కంట్రీ రిసార్ట్ ఏపీ టూరిజం వాళ్ళది, అక్కడికి చేరుకొని దెన్ అక్కడంతా టైం స్పెండ్ చేసి నైట్ కూడా కోకోనట్ కంట్రీ రిసార్ట్లోనే స్టే చేసాము. సో ఇప్పుడు మార్నింగ్ అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్, ఇది మా టూర్లో రెండో రోజు అనమాట. నిన్నే వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మన బ్యూటిఫుల్ కోనసీమలో పల్లెటూర్లు చూస్తూ అక్కడ సినిమాలు తీసిన లొకేషన్స్ అవి అలా రౌండ్ కొట్టేసి మేము చూస్తూ మీకు చూపిస్తూ అలాగ రిలాక్స్డ్గా డ్రైవ్ చేస్తూ మనం రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసేయాలి. మధ్యలో వస్తూ ఉంటే ఈ కొబ్బరి తోట కనిపించింది. సో కాసేపు ఈ కొబ్బరి తోటలో టైం స్పెండ్ చేసి వెళ్దామనేసి ఇక్కడ ఆగాము. సో బ్యూటిఫుల్ ఇదంతా, ఈ ఏరియా అంతా కూడా చాలా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గోదావరి రివర్ చుట్టుపక్కల ఇదంతా. సో అన్ని చోట్ల సినిమాలు తీస్తూ ఉంటారు కానీ బట్ ఒక్క లొకేషన్ మాత్రము చాలా చాలా ఫేమస్. ఒక సీన్ అయినా ఒక షాట్ అయినా సరే అక్కడ తీయాలి అన్న సెంటిమెంట్తో మన సినిమా వాళ్ళు అక్కడ షూట్ చేస్తుంటారు. ఆ ప్లేస్కే మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎదురు కనిపించే సీన్ ఓన్లీ కోనసీమలోనే పాసిబుల్ ఏమో. అది చూడండి, ఎన్ని కొబ్బరికాయలు ఒకేసారి తీసుకొని ఆ ట్రాక్టర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. భలేగుంది కదా ఈ సీన్. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, మధ్యలో మన కారు. ఎంత బాగుంది కదా ఫీలింగ్. టీ బ్రేక్ ఇచ్చాము. మేమేమో టీ ఆర్డర్ ఇచ్చాము, పిల్లలేమో మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చారు. సో ఇంకా వాటి కోసం మేము వెయిటింగ్. మా టీ అయితే త్వరగానే వచ్చేసింది కానీ మిల్క్ షేక్ మాత్రం చాలాసేపు పట్టింది. సో అట్లాగే సరే అక్కడే వెయిట్ చేసాము. దాదాపు 40 to 45 minutes అయ్యింది. ఇంకా అట్లాగే మేము వెయిటింగ్. సో కార్ దగ్గర అట్లా 1-2 ఫొటోస్ దిగేసి పిల్లలేమో వాళ్ళు దర్ వెయిటింగ్ ఫర్ మిల్క్ షేక్స్ అండ్ అలా గడిచిపోతుంది. అలా టైం అలా స్పెండ్ చేస్తున్నాము. అప్పుడేమో కొబ్బరికాయలు, ఇప్పుడేమో అరటి గెలలు. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ కోనసీమ. అదే మరి కోనసీమ స్పెషాలిటీ. అలా రిలాక్స్డ్గా డ్రైవ్ చేస్తూ మనం రావాల్సిన లొకేషన్కి వచ్చేసాము. ఈ లొకేషన్కి వస్తూనే నాకు ఫస్ట్ ఫ్లాష్ అయిన మూవీ వెంకీ మామ. వెంకటేష్ గారు, నాగ చైతన్య గారు చేసిన మూవీ అది. ఈ చిన్న బ్రిడ్జి మీద తీసిన సీనే అది. అలాగే ఒక సాంగ్లో కూడా ఈ షాట్ కనిపిస్తుంది. ఈ సైడ్ నుంచి కెమెరా పెట్టుకొని తీసిన షాట్. ఈ వాక్ వే మీదే వీళ్ళు నడుస్తున్నారు. ఇది ఒక సాంగ్లో వస్తుంది అనమాట వెంకీ మామ మూవీలో. ఈ లొకేషన్లో ఎంత లేదన్నా ఒక 100కు పైనే సినిమాలు తీశారు అని. కాకపోతే ఈ లోకల్స్ ఏమంటున్నారంటే 1000 సినిమాల పైనే తీసుండొచ్చట ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఇప్పటిదాకా. ఈ అందమైన ఊరు పేరే లొల్ల. ఇది కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలానికి ఒక్క 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మనం చూస్తున్న ఈ బ్రిడ్జి దగ్గరనే గోదావరి నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి లాక్స్ పెట్టారనమాట. అంటే లాక్ గేట్స్. సో ఈ ఊరేమో లొల్ల కదా, సో అక్కడ లాక్స్ పెట్టినందుకు ఈ ఊరు పేరు లొల్ల లాకులు అని పాపులర్ అయింది. కాలువ ఒడ్డులోనే ఒక ఇల్లు ఉంది. సో బ్యూటిఫుల్ కదా. అక్కడ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా సౌండ్ ఎలా ఉందో రియల్గా విందాము.
ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న అరటి తోట అలా చూసేసి ఇంకా ఆత్రేయపురము బయలుదేరామన్నమాట. ఆత్రేయపురము ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు. ఆత్రేయపురము చేరుకున్నాము. ఈ ఆత్రేయపురము అనగానే ఒక ఫేమస్ స్వీట్ పూతరేకులు అన్న స్వీట్కి ఇది వరల్డ్ ఫేమస్ అన్నమాట ఈ ఊరు. ఎక్కడ చూసినా పూతరేకుల షాపులే. చాలా షాప్స్ కనిపించాయి, ఒక 30-40 షాప్స్ ఆ రోడ్కే ఉన్నాయి. సో మేము ఒక దగ్గర ఆగాము. మహాలక్ష్మి నేతి పూతరేకులు అని ఒక షాప్ ఉంది. అక్కడ ఆగి ఒక 5 ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాము. సో మన ముందే ఆమె ప్రిపేర్ చేసి ఇస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది, చాలా టేస్ట్ ఉన్నాయి. బెల్లంతో చేసిన నెయ్యితో చేసిన పూతరేకులు అనమాట ఇవి. సో అవి ప్యాక్ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ లంచ్ టైం కూడా అయింది. సో ఆత్రేయపురంలోనే లంచ్ చేసేసి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఆ టైంలోనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే మన డైరెక్టర్ వంశీ గారు, అదే పెద్ద వంశీ అంటే అన్వేషణ సితారా తీసిన ఆయన, ఈ కృష్ణంరాజు గారి హోటల్ అని ఈ హోటల్ గురించి చాలాసార్లు మెన్షన్ చేస్తారు ఆయన వీడియోస్లో వాటిలో. ఏమని అంటే ఇక్కడ షూటింగ్స్ అయినప్పుడు ఈ హోటల్ నుంచే యూనిట్కి మొత్తం సప్లై చేసేవారట. ఇక మేము కూడా ఇక్కడే తినేసాము. బాగుంది అండ్ హాట్గా సర్వ్ చేశారు. నా రిటర్న్ జర్నీ. సో మనం ఆత్రేయపురం నుండి హైదరాబాద్కి రిటర్న్ జర్నీ చేయాలి. గూగుల్ మ్యాప్స్ చూస్తే 7 hours 35 minutes అని 412 kilometers చూపిస్తుంది. ఇంకా లంచ్ కూడా అయిపోయిందిగా, ఇంకా బయలుదేరాము. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళేసి మేబీ ఒక దగ్గర చిన్న బ్రేక్ ఇద్దాం, టీ బ్రేక్ లాంటిది. ఇంకా నైట్ కల్లా ఇంకా రీచ్ అయిపోవాలి. ఇక్కడ వరి పొలము అది కనిపిస్తే చిన్న బ్రేక్ ఇచ్చాను. బట్ ఇట్స్ నాట్ ఏ టీ బ్రేక్. చుట్టుపక్కల లేదు, హైవేలో ఉన్నాము మధ్యలో ఎక్కడో. హైవేలో స్పీడ్ టెస్టర్ 66 km/h స్పీడ్లో వెళ్తున్నాను చూపిస్తుంది. విజయవాడ 102 kilometers ఉంది ఇక్కడ నుంచి. విజయవాడ బైపాస్ మీద వస్తుంటే ఇది కనిపించింది అనమాట. అంత పొగ వస్తుంది చూడండి. మేబీ ఈ ఎండిపోయిన చెత్త అది ఉంటుంది చూడండి పొలంలో, అది కాలుస్తున్నారేమో. ఇక డిన్నర్ బ్రేక్. సో ఇక్కడ హోటల్ లోగిలిలో డిన్నర్ చేసాము. తర్వాత ఇంకాసేపు రిలాక్స్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా 150 kilometers ఉందన్నమాట డిస్టెన్స్. ఈ ట్రిప్లో టోటల్గా 981.5 kilometers ట్రావెల్ చేసి, అంటే 2 days 1 night మొత్తం కలిపేసి ఈరోజు అర్ధరాత్రికి ఎగ్జాక్ట్గా 1 నిమిషం తక్కువ ఉంది 12 గంటలకు ఇల్లు చేరాము. వెళ్ళేప్పుడు ఎలా సెండ్ ఆఫ్ ఇచ్చాయో ఇప్పుడు స్వాగతం చెప్పడానికి ఇవి వెయిట్ చేస్తున్నాయి.